ఏ ఆది గారు ఈ వారం పొట్ట తేలేదు క్వార్టర్ ఫైనల్స్ కదా వర్కౌట్ చేశాడంట. ఏం వర్కౌట్ చేసావు రాజా? మాస్టర్ చూడండి అసలు ఏమన్నా వదిలినా లేదు సీరియస్ గా నిజం అసలు లేదు నిజమా తీస్తే తేలేదు ఇవాళ క్వార్టర్ ఫైనల్స్ రెడీ అయిపోయచ్చు మన డాన్సులు కూడా ఉంటాయి కదా అన్నా ఏయ్ అరే ఉంటదిరా ఇస్తా ఇవాళ ఉంటది నీకు ఈ రోజే కదా నీకు రోజు ఉంటది ఇప్పుడు చెప్పేదానికి సమాధానం చెప్పు నువ్వు అన్న ఫ్యాన్స్ అడుగుతున్నారు నువ్వేమో ఉంటది అంటావు ఎప్పుడు ఉంటుందో చెప్పట్లే మీకేంటి ఇప్పుడా కాదు మరి ఎక్కడ చెప్పు ఇప్పుడే ఒక పెర్ఫార్మెన్స్ అయింది వన్స్ మోర్ చెప్పండి అడగండి రా ఎవరు లేరురా ఏంటి సుధీర్ గారు రండి గింజగాయ చింతగాయ సుధీర్ అన్న మీ గుండగాయ తెలిసంటదో తెలియకంటదో టైమింగ్ చింతకాయ అంట నువ్వు పాకెట్లో తీరా చూడలేకపోతున్నావు బోర్డింగ్ పాస్ పెట్టుకున్నట్టు ఉంది తీసే ఏంటి బేది నంబర్స్ ఉంటాయి ఎవరివి వాళ్ళు ఇందాక చెప్పారు కదా వాళ్ళు చేసి అన్నా ఏ అన్నారు అంతే వాళ్ళ నంబర్లే ఉంటాయి ఇప్పుడు క్లాత్ లో నెంబర్ ఉందా ఉంటాయి నా ఫోన్ నెంబర్ చెప్పు నువ్వు మీ ఫోన్ నెంబర్ ఇప్పుడు నీ నెంబర్ నేను చెప్పనా బైక్ లో చెప్పు కావాల్సి వస్తే ఇప్పుడు నెంబర్ చెప్పాక ఇంకేస్తారు అన్న పాపం కోరిక తీర్చేద్దాం ఇవాళ ఎల్లు మరి యాపిల్స్ అన్ని రెడీగా ఉంది యాపిల్ ఉందా యాపిల్ ఇంపార్టెంట్ భయ్యా ఎందుకంటే ఫస్ట్ నవిలిన తర్వాత స్టార్ట్ చేస్తారు అన్న యాపిల్ కాదు సార్ ఇప్పుడు టైం ఏంటి ఫ్యాన్స్ అడిగాం సార్ అన్నా మనం ఇప్పుడు ఒక యాపిల్ మీద యాడ్ చేస్తున్నాం సో మీరు వచ్చారు యాపిల్ ని చూపించారు అని కొరికారు నా దగ్గర ట్యాగ్ లైన్ కూడా ఉంది ఏంటది అందరూ నరుకుతారు నేను మాత్రం కొరుకుతా రెడీ మ్యూజిక్ సుధీర్ సార్ ఇప్పుడు మీరు చేసింది యాడ్ సార్ యాడ్ కి ఏ సాంగ్ వచ్చినా దానికి తగినట్టు మీరు చేయాలి ఈ యాడ్ కోసమే మేము దీన్ని ఏఆర్ కీరవాణి రాజా చేత కొట్టించాం మొదలెట్టండి సార్ రెడీ అరే లాక్డౌన్ ఏమైనా అయిందిరా మీకు ఇలా తయారయ్యారేంట్రా బాబు మీరు ప్రాబ్లం ఏంటి సార్ మ్యూజిక్ బానే ఉంది కదా ఇందాక ఏం పెట్టారు అదే పెట్టాలి కదా ఇందాక చేసినట్టు మీరు చేశారా సార్ చేయలే కదా సార్ అంతా ఓకే సార్ ఇక్కడికి వచ్చాక మాయా లేదు మర్మం లేదు అనేది చూపిస్తున్నారు కేజీ తిన్నారు సార్ ఇప్పటికి డైలాగ్ మాత్రం చెప్పట్లేదు సార్ కసక్కని సౌండ్ రావట్లేదు సార్ మైక్ నోట్ యాపిల్ దొంగలు పట్టుకునే వాళ్ళ ఉన్నాడు నువ్వు మంచి మంచి యాడ్లు చేయాలని మేము కోరుకుంటాం ఆక్సో ఏంటి మెయింటైన్ చేయి నేను చూసుకుంటా నీ యాడ్స్ కి నేనే మేనేజర్ మాస్టర్ మీరు లేని టైంలో పూర్ణ గారు ఏం చేశారు తెలుసా సార్ ఏం చేశారు చూడలేదు మీరు 6 ఎపిసోడ్లు మీరు మిస్ అయితే అందులో పూర్ణ గారు మిమ్మల్ని ఇమిటేషన్ చూసా టెలికాస్ట్ అయినంటే మెసేజ్ పెట్టి సారీ అంది అందరిది చాలా బాగా అందరిది మామూలుగా జడ్జిమెంట్ ఇచ్చింది మీ ఒక్కళ్ళే మాత్రం పాట చూస్తున్న ఎక్స్ప్రెషన్ కూడా లాస్ట్ టైం జడ్జెస్ చేశారు కదా ఈసారి టీమ్ లీడర్స్ లాస్ట్ టైం జగన్ మాస్టర్ ని ప్రియమణి గారిని అందరిని ఇమిటేట్ చేసి చూపించారు ఈసారి మన ఫ్యామిలీలో మిగతా వాళ్ళు ఎంతో ఆశగా ఇటువైపు చూస్తే ఎదురు చూస్తున్న రష్మితో స్టార్ట్ చేద్దాం ఓకే సో లెట్స్ వెల్కమ్ రష్మి డాన్స్ తో పాటు ఎక్స్ప్రెషన్స్ కూడా దించేసింది సరే ఓ పని చేద్దాం సోఫాలో కూర్చొని ఏం చేస్తుంది ఎలా ఉంటుంది అక్కడి స్టార్ట్ చేద్దాం యా కొంచెం జరగమ్మా మధ్యలో వస్తారా రష్మి కదా రెడీ యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ జరుగుతుంది స్టేజ్ మీద నార్మల్ టైం రెడీ
నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? ఏం ఆర్డర్ చేద్దాం? టైం ఉంది. ఫుడ్ తిను, బ్రేక్ వచ్చింది. అంతలా ఇంకెవరు తినలేరు. సుడిగాలి సుధీర్. పూర్ణ రెచ్చిపో. సుధీర్ గారు ఇక్కడ ఎంట్రీ. he'll come to us like he comes to our like yeah what ఏంటి ఉంటది అందరికి. బాగుంది కెమెరా ఆన్ ఏంటి? ఇది ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా. ఈ రోజు నైట్ చూద్దాం. yes super wonderful. ఓకే మెయిన్ ప్రదీప్ గారు అయ్యో నేను చేయలేదు. అయ్యో చెయ్యాలి. ఐ డోంట్ నో. అయ్యో ఆగండి సార్, ఆవిడ వద్దంటే ఫోర్స్ చేస్తారేంటి? చేయాలి. యాక్చువల్లీ ప్రదీప్ గారు అంటే ఏమీ లేదు ఇలాగే ఐ లైక్ గారు ఏమీ లేదా? ఐ సా వన్ ట్రైలర్, ఒక సింగర్ తో ఫుల్ రొమాన్స్. నేనా? అవును నేనా? అవును, అక్కడ కూడా ఇదే స్టెప్. నేనా? గిరిగిలా. వ్యాపారం అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం. లేదు మీరు ఫినిష్ మీరు చేసుకోండి. లేకపోతే వద్దు. ఒకసారి రండి సార్. బాగుంది సార్ ఇది. నెక్స్ట్ ఏంటి? ప్యాంట్ ఉల్టా వేసుకుంటారా? కోట్ ఉల్టా వేసారు, కలజోడు ఉల్టా తిప్పారు. మెల్లిగా ఇస్తామే కోటి. అదే ఒకసారి చెప్పేసి మేము ప్రిపేర్ అయి ఉంటాం. ప్రిపేర్ అవుతాం ఎక్కడ చూడాలి ఏంటి ఏం చూడకూడదని. కాదు, ఇప్పుడు మీరు స్పెక్స్ రివర్స్ పెట్టారు, జాకెట్ రివర్స్ గా పెట్టారు, షూస్ కూడా చేయొచ్చు కదా. అన్ని అడిగారు, నాకు ఒక్కటి ఉండిపోయింది. బాడీ ఉండాలి, తల ఒకటి రివర్స్ ఉండాలి. అలా అన్ని చేయరయ్యా. యూఆర్ మెజిషియన్ సార్, మీరు ఏమైనా చేయగలరు. దానికి దీనికి సంబంధం ఉండదు సార్. ఆలోచన ఎలా పుట్టింది? మా డిజైనర్ కింద నుంచి వెనకాతలు ఉన్నది బ్రాండింగ్ అని చెప్పనంటే బయట రాయలేదంట, వెనకాతలు రాసిందంట. ఓకే, సో అందుకే తిప్పేసుకున్నాను. డిజైనర్ కోసం కోట్ వెనక్కి తిప్పారు, ఆవిడ పేరు పడాలని. కళ్ళజోడు ఎందుకు ఉల్టా తిప్పారు? కళ్ళజోడు నా కోసం తిప్పుకున్నాను. ఎందుకు? నేను అన్ని కొంచెం రివర్స్ లో చూద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మేమంతా ఏంటి, చేతులు కింద వేసి కాళ్ళు పైన నడుస్తున్నాం. ఎలా ఉన్నావు? నాకు మొహం చూసి ఎందుకు మాట్లాడతారో కింద చూసి మాట్లాడాలిగా. మీకు తెలియకూడదు కదా, అందుకే మొహం చూసి మాట్లాడదాను. పిచ్చివాడ, నేను వెనక్కి తిరుగున్నా. వెనక్కి తిరిగి ఎలా ఉంటావు? మళ్ళీ నా కాళ్ళు చూసి మాట్లాడదా? నా మొహం చూసి మాట్లాడు. అసలు ఎందుకు వచ్చింది ఐడియా? రివర్స్ వేసుకోవాలి అనిపించింది సార్ నాకు. ఒక సైడ్ ఎందుకు? కొత్త డిజైన్ బాగుంటదా? మామూలుగా ఉండదు. అలా అయితే ఓకే, హెల్ప్ చేయ కొంచెం. ఇది లేటెస్ట్ డిజైన్. తీయే సామి నువ్వు. బ్రో ఇంతకంటే స్టైల్ ఇంకెవరైనా క్రియేట్ చేయగలరు? అది కూడా తిరగండి సుధీర్. ఇది బ్రో స్టైల్ అంటే. రేపటి నుంచి చూడు, రోడ్డు మీద అందరు కళ్ళజోడు మామూలుగా పెట్టుకోరు. ఇప్పుడు స్పెక్స్ పెట్టుకోమని చెప్పు, స్టార్స్ మ్యూజిక్ వేసి. చూసా ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారు. మ్యూజిక్. ఇలాగా చెప్పండి రా. అసలు ఉల్టా ఎందుకు వేసుకోవచ్చు సార్? నా కోట్ సార్, నేను ఉల్టా వేసుకొని పక్కన పెడతాను సార్. ఏంటి సార్ ప్రాబ్లం? నా అన్న కోట్ సార్. ఏంటి నీకు అన్నా? నేను నా అన్న షర్ట్ లాగుతావు ఏంటి సార్? నా అన్న. What's up, bro? What's up, bro? What's happening, bro? Pradeep garu inka style. You want one more style? More, please. Aha, okay. Okay. ఏంటా కొత్త స్టైల్ కోరుకుంటారు వాళ్ళు కోరుకుంటారే, నువ్వేం చేస్తున్నావు? సీరియస్ గా క్వార్టర్ ఫైనల్ జరుగుతుంది, 4 పెర్ఫార్మెన్స్లు అయ్యాయి, ఇంకా 2 ఉన్నాయి. సీరియస్ జరుగుతుంటే కోట్ ఉల్టా వేసుకోవడాలు, కలజోడు తప్పేంటి సార్? అందంగా ఉండడం నా తప్ప? ఏంటి రష్మి నిన్ను ప్లీజ్ అప్ప ఒక్క ఫోటో అని అడగలేదు. ఆవిడ మామూలుగా ఫోన్ ఓపెన్ చేస్తే సరే, అది నా తప్పుగా దేవుడు ఇచ్చింది, అది నేనేం చేయలేను. పాప నీకు ఇవ్వందే అది ఆయన ఇవ్వందే అదే.
ఇలాంటివన్నీ మీరు శుక్రవారం రాత్రి 9:30కి చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రో, గాడ్ బ్లెస్ యూ. ఇంకెప్పుడైనా కోట్ రివర్స్ చేసుకుంటావా? నా అందంలో కొంచెం దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంత కొంచెం అంటే? నువ్వు బాగుంటావు, నాకన్నా బాగుంటావు కానీ మరి నా అంత కాదు, అది ప్రాబ్లం. సరే నువ్వు సరిగ్గా కూర్చో, సరిగ్గా కూర్చో. మాస్టర్ ఇప్పుడు వరకు 2 ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్ చూసాం. ఎస్ మాస్టర్. మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలబ్బా. ఇప్పుడు మీ Okay. అందరూ కలిసి మాకు ఒక స్కిట్ చేయాలి. అద్భుతం మాస్టర్, మీరు అడగడం మేము కాదండమా, ఎనీ టైం. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్ ఎంటర్టైన్మెంట్ కోరుకున్నారు కాబట్టి ఓ పని చేద్దాం. ఈ ఎంటర్టైన్మెంట్ డబల్ చేయడానికి ఇక్కడ మన వాళ్ళతో పాటు ఇంకో అద్భుతమైన వ్యక్తిని కూడా యాడ్ చేద్దాం. ఓ అతను ఎవరంటే మనందరికి బాగా తెలుసు. ఓకే. అతను పంచ్ చేస్తే పంచులు కూడా పక్క జరిగి పారిపోతూ ఉంటాయి. ఓ అతను కామెడీ చేస్తే అతనే చెప్పాలి ఇది కామెడీ అని. అంత బాగుంటది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ బాగా ఎక్స్ట్రాల్ చేసే ఆటో రామ్ ప్రసాద్. ప్రెజెంటింగ్ యూ ది ఆటో రామ్ ప్రసాద్. వండర్ఫుల్ టాలెంట్ సార్. ఆ రైటింగ్ స్కిల్స్ గానీ, తను రాసే స్కిట్స్, ఆ టైమింగ్ లో ఆ పంచెస్, తను వేసే ప్రతి పంచ్ కి ఎడిటర్స్ ఒక ఆటోని ఇలా పంపించాల్సి వస్తూ ఉంటుంది. ఇది వరకు ఆటోలు ఇలా వెళ్ళేది, ఈ మధ్యన అయితే అక్కడే కూలిపోయి ఇలా టైర్లన్నీ పేలిపోతున్నాయి. మా జబర్దస్త్ ఏమో డి అయిపోయింది, డి ఏమో జబర్దస్త్ అయిపోయింది సార్. మీ వాళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు. డాన్స్ చేస్తున్నారు, మీ అందరూ కామెడీలు చేస్తున్నారు. కామెడీ ఉందో చెక్ చేద్దాం వచ్చాను. నెక్స్ట్ స్కిట్ కి ఏమైనా స్క్రిప్ట్ కావాలా? ఫ్రెండ్ వచ్చాడు, మాట్లాడాలి, ఏమీ లేదు. మొద్దు మొహం వేసుకుని అక్కడ అలా కూర్చొని ఉన్నావు. గుండెల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడ. ఏం మోహన్ సార్? మొద్దు మొహం, మొద్దు మొహం. ఎక్కడ పెట్టా నన్ను? గుండెల్లో. నీతో పాటు 3 అమ్మాయిలను గుద్దేస్తున్నాను నన్ను పక్క జరగమని. కాదు, ఎవరినైనా అది చెప్తాడు. ఎంతమందిని పెట్టుకుంటాడు అర్థం కావట్లా గుండెల్లో. లోపల ఏసీ కూడా పెట్టించాడు, మొత్తం అంతా స్వెట్ అంతా. ఉడుకు రక్తం కదా, ఉడుకు రక్తం కదా. ఎందుకు మాస్టర్ ఇలాగా? ఆదికైతే ఏ ప్రాబ్లం లేదు, ఏం చేసినా ఆది ఒక్కడే. మీరు చెప్పిన కాదు సార్, ఆది కూడా తెలియదు అసలు. ఆయనకి ఏంట్లే అబ్బా రోజుకొకరు. స్కిట్ కోసం వస్తారండి వాళ్ళు. నేను స్కిట్ కోసమే చెప్తున్నాను అబ్బా. ఎన్నిసార్లు అడిగాను సార్ కావాలని. గోకేసరాడు చూడు, నువ్వేం చెప్తావా అని. నిజం అనుకుంటారా సార్? అనుకోవద్దు, సరదాగా సీరియస్ తీసుకోండి, సీరియస్ తీసుకోండి. జబర్దస్త్ స్కిట్ ఎప్పుడు చేస్తాం సార్. ఇక్కడ పిలిచి ఆన్ ద స్పాట్ వితౌట్ ఎనీ స్క్రిప్ట్ చేయమని చెప్తున్నారు. వీడికి నాకు బాగా అలవాటే సార్ లాగ్ చేయడం. అయ్యో అది ఇంకా ఉన్నారు లాగులు. ఎంతమంది ఉన్నారా? మనం ఎంత లాగ్ చేసినా ప్రదీప్ ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేస్తాడు. ఎడిటర్లు వాళ్ళు చూసుకుంటారు సార్, బాగా కట్ చేస్తారు వాళ్ళు. సరే ఇప్పుడు అందరూ ఉండాలి ఇందులో, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయండి. సో అయితే ఊరిని సరదాగా మనతో ఊర్లో పెద్ద మనుషులు డెఫినెట్ గా ఆ ఊర్లో సరదాగా ఎలక్షన్స్ కి అట్నుంచి ఒక క్యాంపెయిన్, ఇటు నుంచి ఒక క్యాంపెయిన్ వచ్చి మన ఇద్దరిని ఒప్పించి ఓటేమో చెప్తారు మనకి. పార్టీ పేరేంటి? మా వాడు ఎప్పుడు షార్ప్ గా ఉంటాడు. సో ఏం చేద్దాం? షార్ప్ అంటే ఏముంటది? కత్తి కాదు, ఆకు ఆకు. సో ఇప్పుడు వీళ్ళు మమ్మల్ని ఓటు వేయమని అడుగుతున్నారా? ఏంటో ఈ మధ్యన మా తోటలో అసలు మామిడికాయలు ఏం కాయట్లేదు. అదేంటి, నీకు మామిడి తోట లేదు కదా, కొబ్బరి తోట కదా ఉంది. అందుకని కాయట్లేదు. అది కాదు, నేను మన ఊర్లో వర్షం పడింది తెలుసా నీకు? వర్షం పడిందా? అయ్యో నాకు తెలియదే. అదేంటి, నువ్వు ఊర్లో ఉన్నావు కదా? అంటే నేను గొడిగేసుకున్నాను కదా, వర్షం పడినట్టు తెలియదు నాకు. చూస్తావేంటి? ఓటు అడగాలి రా. మనదే పార్టీ తెలుసుగా, ముల్లు పార్టీ. ఓకే, మాకు ఓటు ఇవ్వండి. ఎందుకు? ఎందుకంటే మేము ఆకు కాబట్టి. మాస్టర్ ఎప్పుడు తప్పు చేయరు, బట్ అప్పుడప్పుడు చేస్తారు. అందులో ఇది ముఖ్యమైనది, మమ్మల్ని అందరిని అడగడం. బేసిక్ గా మీకు ఏం కావాలి చెప్పండి, మేము ఇవ్వగలమో లేదో చెప్తాం. నాకు ఇప్పుడు అర్జెంట్ గా కళ్ళజోడు కావాలి. కళ్ళజోడు ఇస్తే ఓటేసేస్తాం. ఫస్ట్ మేము ఇచ్చాం. ఇంకేం కావాలి సార్? సో సుధీర్ సార్ నేను ఎక్కడున్నా నాకు ఇప్పుడు షూస్ కావాలి, బ్లాక్ కలర్ షూస్. ఇదిగోండి సార్. నాకు గల్ల కోట్ ఉంటే ఓటు వేసేసేలా ఉన్నా నేనైతే ఆల్మోస్ట్. మా దగ్గర లేదు కానీ ఇచ్చేవాళ్ళం. ఒక కోట్ తో ఏం చేసుకుంటావు? ప్యాంట్ కూడా కావాలి కదా. నాకు రోడ్డు హాల్ లోంచి బెడ్రూమ్ లోకి వెళ్ళిపోవాలి. మట్టి రోడా డాంబర్ రోడా? హాల్ వరకు మట్టి, అక్కడి నుంచి డాంబర్ రోడ్ కావాలి. వంటగదిలో డైమండ్ రింగా నార్మల్ రింగ్?
నాకు మెల్లో సన్న చైన్ ఇట్లా దానికి గుర్రం అని ఇలా ఉండాలి. నాకు నాకు ఇయర్ రింగ్స్ ఇలా పెద్దగా ఇలా రౌండ్ ఉండాలి, ఇలా రింగ్ లాగా. నాకు ఎందుకో ఏ అని ఆల్ఫాబెట్ ఉన్న ఉంగరం బా. ఏ అంటే ఆటో, అతనికి ఆటో బా. అదే బా బ్రో, నీకోసం ఎప్పటి నుంచి మంగళ్యం తంతునా కానీ నాకు గోల్డ్ చైన్ కి గుర్రం ఉంటది, అది రాలేదు. అది గుర్రం కాదండి, అది గుర్రం కాదు. ఏంటి అదేంటో నాకు కూడా తెలియదు. సరే, నాకు చైన్ కి అదేంటో తెలియదు, అది ఉన్న లాకెట్ కావాలి. తొందరగా అది తొందరగా తెంపేసే వర్షి తెంపేసే. గుర్రం బద్ది బాబా ఎగ్జాక్ట్ ఇదే. నాకు ఇచ్చి ఎక్కేస్తాను. ఎప్పటి నుంచో గుర్రం ఎక్కాలని డ్రీమ్ బాబా. ఎవరికి? నాకే గుర్రం ఎక్కాలని డ్రీమ్ సార్. ఇంతవరకు ఎక్కలేదా గుర్రం? ఏమండి వాళ్ళు ఏమి ఇచ్చారండి? ఒక కోటు, దానికో బొక్క. మేము ఎన్ని ఇచ్చాం? ఉంగరాలు ఇచ్చాం, చైన్లు ఇచ్చాం. నాకు ఇంకా సరిపడదు, ఇంకా చాలా కావాలి. నాకు ఇంకా చాలా కావాలి. చాలా. ఇప్పుడు అంటే ఏం ప్లాన్ చేయాలి నేను? నాకు వీళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా తీసుకొచ్చి ఇస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఐఫోన్ ఎందుకు ఒకసారి ఐఫోన్ వాడాలండి. బా బ్యాక్ మోడ్ ఉండాలి ఐఫోన్. ఇలా కనుక యాజ్ ఇట్ ఈస్ మీరు కనుక ఈ ఊర్లో వాళ్ళకి ఇస్తే కనుక గ్యారంటీ వాళ్ళు ఓట్లేస్తారు. ఏం మిగిలింది ఇవ్వడానికి? మీ ఊరు కదా? కాదే, ఇది మా ఊరు కాదు బాబు, మాది పక్కూరు.